రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యాసంగి సాయం అందకు ముందే ఖరీఫ్ సీజన్ మొదలైందన్నారు. ఖరీఫ్ రైతు భరోసాపై రేవంత్ ప్రకటన చేయాలన్నారు. పథకాలిచ్చే ఉద్దేశం లేకనే కుంటి సాకులు చెప్తున్నారన్నారు. గోదావరి జలాలు తమిళనాడుకు పంచే కుట్ర జరుగుతుందన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం సాయం చేయడంతో పాటు తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా వస్తున్న అకాల వర్షాలు రోడ్ల మీద ఉన్న లక్షలాది టన్నుల ధాన్యం ఖరాబ్ అయిపోయింది, కొంచెం చోట్ల కొట్టుకపోయింది. అకాల వర్షాలతోని గాలి దుమారాలతో చాలా నష్టం జరిగింది. మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలే ప్రభుత్వం. లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినవి పోంగా ఎండినవి పోంగా రైతు నానా తిప్పలబడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్న ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల దాటింది. నెల 15 రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మొత్తుకుంటున్నారు. మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరిని ఆదుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిండ్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దాకా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కూడా మిల్లర్లను కన్విన్స్ చేసి ఏ రకంగా అయితే కొనిపించిండ్రో తప్పకుండా ఇవాళ చివరి గింజ వరకు కొనాలి. జరిగిన నష్టాన్ని వెంటనే రైతాంగానికి భర్తీ చేయాలి. మరి మామిడి తోటలు కూడా చాలా మామిడి తోటలు రాలిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయినాయి, కొన్ని చోట్ల పశువులు చనిపోయినాయి. ఈ అకాల వర్షంతో రైతాంగం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలి. సిఎస్ గారు కలెక్టర్కి తగిన ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల తెల్లారి ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి. అయినా అది నేచురల్ కలామిటీ కాబట్టి, ప్రకృతి విలయం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించవచ్చు. ఇప్పుడేం ఇబ్బంది లేదు. అటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు. మరి వెంటనే నష్టపోయిన వాళ్ళకు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకు రక్షణ సాయాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.